ఎందుకంటే ఈ రోజుల్లో కొంతమంది మనుషులకు కొన్ని పేర్లు టైటిల్గా పెడుతున్నారు కదా, దాంట్లో అతి ప్రాముఖ్యమైంది రెవరెండ్. రెవరెండ్ అనే పదము దేవునికి సంబంధించింది మాత్రమే కదా. అయితే మనం ఏం చేస్తున్నాం, పూజ్యార్హుడు అయినటువంటి దేవునికి చెందవలసినటువంటి ఆ యొక్క పదాన్ని, ఆ ఉచ్చారణని మనుషులకు వాడుతూ ఉన్నాం. రెవరెండ్ ఫలానా బ్రదర్ అని, రెవరెండ్ ఫలానా సోదరులని, రెవరెండ్ 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 అని. బైబిల్లో ఈ రెవరెండ్ అనే పదానికి సంబంధించిన పదాలు చాలా ఉన్నా ఆ రెవరెండ్ అనే పదం మాత్రం ఒక్కసారి వాడబడిందండి 111:9. ఆయన నామం పరిశుద్ధమైనది, పూజింపబడినది, పూజింపదగినది అని అక్కడ ఉంది. కాబట్టి అన్యులు, మత గురువులు, పీఠాధిపతులు అనేకులు వాళ్ళ యొక్క డిగ్రీని వాళ్ళ పేరుకు ముందుగా పెద్దగా లైన్లు వేసుకుంటారు. శ్రీ 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 ఫలానా పీఠాధిపతి అని చెప్పిన ఆయనకి ఎన్నెన్నో ఏంటో పెట్టి లాటికి ఆయన పేరు వేసి ఉంటారు. అలాగుంది క్రైస్తవుల్లో కూడా చాలామందిలో సీనియర్ పాస్టర్, రెవరెండ్, బిషప్, ఆర్చ్ బిషప్, రైట్ రెవరెండ్ అని ఇలాగా దేవునికి చెందవలసినటువంటి పేర్లన్నీ కూడా ఘనత వీళ్ళే పొందుతున్నారు. మాట్లాడితే ఏమంటారు, ఒక గుర్తింపు కావాలి మాకు, నేను గురువు అని. మత్తయి 3:3 ప్రభు అన్నారు, మీరు భూమిపైన గురువులను ఎవరికి పేరు పెట్టద్దు అన్నాడు. మీ గురువు ఒక్కడే, ఆయనే క్రీస్తు ప్రభు. కాబట్టి ఆయన రెవరెండ్, దేవుడే పూజ్యార్హుడు. మనం ఆయనకి పూజ చేయాలి, ఆయన ఆరాధించాలి. క్రీస్తు ద్వారా తండ్రి దేవుని మనం గణపరచాలి ప్రియులారా.